ఆల్మైటీ గాడ్ గాస్పల్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ యేసయ్య నామములో వందనాలు. మరి కల్వరి శిలువలో పలికినటువంటి రెండో మాట మనము ధ్యానం చేసుకుందాం. వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు పాస్టము చదివి సాయం చేస్తాం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఇక్కడ గమనిస్తున్నాము, వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించాడు. ఇద్దరు దొంగలు ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మధ్యలో ఉన్నాడు. ఒక దొంగ ఈ పక్క ఉన్నాడు, ఇంకొక పక్క ఇద్దరు దొంగలు. ఆ ఇద్దరు దొంగలు ఏదో ఒక తప్పు చేసింటే, ఏదో ఒక నేరం చేసింటే ఆ శిలువని ఎక్కించినారు వాళ్ళని. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయలేదు, ఏ దోషము కూడా చేయలేదు, ఏ తప్పిదము కూడా చేయలేదు. అయినా కూడా శిలువకి ఎక్కాడు. ఎందుకు? నువ్వు చేసిన పాపము, నేను చేసిన పాపము ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఆయన శిలువ మీద వ్రేలాడబడ్డాడు. కాబట్టి ఇక్కడ గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒక్కడు ఆయనను ఏం చేశాడు? దూషించినాడు. ఏం చేశాడు చెప్పండి? నువ్వు దేవుడైతే నీకు ఈ శిక్ష ఎందుకు? నువ్వు దేవుడైతే ఈ శిక్ష నీకెందుకు అన్నాడు మొదటి దొంగ. అది గర్వము, అది అహంకారం అన్నమాట. చూడండి, ఇంకా ముందుకి మనం చదువుకున్నట్లయితే, దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వే రక్షించుకొనమని చెప్పి, రక్షించుకొనుము, మమ్మను కూడా అంటే దీని అర్థం ఏమంటే, నిన్ను నువ్వే రక్షించుకోలేవు, మమ్మల్ని ఏడ నువ్వు రక్షిస్తావని మొదటి దొంగ గర్వముతో అహంకారముతో దూషించాడు. తర్వాత అయితే రెండవ వాడు, చూడండి, రెండవ వాడి గురించి ఇక్కడ గమనిస్తున్నాము. వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని ప్రశ్నించారు. చూడండి, ఈరోజు దేవునికి భయపడే వాళ్ళు లేరు. ఈరోజు దేవునికి భయపడే వాళ్ళు, దేవుని మందిరాన్ని లెక్క చేసే వాళ్ళు లేరు. ఎంత బ్రతిమాలన్నా కూడా దేవుని దగ్గరికి రారు. కానీ ఈరోజు దేవుడికి ఎవరైతే భయపడతారో వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. రెండవ దొంగ చూడండి, మొదటి దొంగను గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడు? నువ్వు అదే శిక్షా విధిలో, నువ్వు శిక్షలో ఉన్నా కూడా ఆయన నువ్వు దూషిస్తున్నావు అని అంటూ ఏమన్నాడు? దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే. మనం పాపం చేశాం, మనము దొంగతనం చేశాం, హత్య చేశాం, వ్యభిచారం చేశాం, మనకు ఈ శిక్ష న్యాయమే. కానీ ఈయన ఏ దోషము చేయలేదని రెండో దొంగ మొదటి దొంగకి ఏమంటున్నాడు? చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు? మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. చూడండి, రెండో దొంగ అంటున్నాడు మొదటి దొంగతో,
ఏమంటున్నాడు? ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనేను. చూడండి, ఇద్దరికి అవకాశం ఉంది. మొదటి దొంగకి అవకాశం ఉంది, రెండవ దొంగకి కూడా అవకాశం ఉంది. కానీ మొదటి దొంగ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు, దూషించినాడు. రెండో దొంగ, అయ్యా నీ రాజ్యంలోనికి నువ్వు తిరిగి వస్తావు, అప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు రెండో దొంగ? యేసు నువ్వు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనేను. చూడండి, అప్పుడు రెండో మాట దేవుడు అంటున్నాడు కల్వరి శిలువలో. అందుకు ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నాడు రెండో మాట రెండో దొంగతో ఏమంటున్నాడు? అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూడండి, రెండో దొంగ పరదేశంలో యేసు ప్రభుతో పాటు పరదేశకు వెళ్ళిపోయినాడు. మొదటి దొంగ చేజారించుకున్నాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ఈ మాట ముగిస్తాను. ఒక వ్యక్తి మట్టి తీసుకున్నాడు, దాన్ని ముద్ద చేశాడంట. ముద్ద చేసి ఎండలో పెట్టినాడు. ఏమైంది? ఆ మట్టి ముద్ద ఎండిపోయింది, గట్టిగా అయిపోయింది. అదే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే ఆ నీళ్ళలోనే ఐస్ గడ్డ చేసినాడు. ఈ ఐస్ గడ్డ కూడా తీసుకుపోయి ఎక్కడ పెట్టినాడు? ఎండలో పెట్టాడు. ఐస్ గడ్డ ఏమైంది? కరిగిపోయింది. అట్లా మొదటి దొంగ యేసు ప్రభు మాటలు కూడా విని తన హృదయాన్ని కఠినం వేసుకున్నాడు, మట్టి ముద్దులాగా. మార్పు చెందలేదు, దేవుని రాజ్యానికి వారు వెళ్ళలేదు. కానీ రెండో దొంగ ఐస్ గడ్డలాగా యేసు ప్రభు మాటలు విని కరిగిపోయినాడు. ఆయనకి రక్షణ దొరికింది. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండో మాట ఏమంటే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని యేసు ప్రభు వారు రెండో దొంగతో అన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. శ్రద్ధగా విన్న మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు.